నేను మీ తారక రంగారెడ్డి ప్రాపర్టీ అడ్వైజరీ సొల్యూషన్ అండి. S2 కనెక్ట్స్ కంపెనీ మా కంపెనీ పేరు. సో, ప్రెజెంట్ కొత్త రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. అమరావతి డెవలప్‌మెంట్ ఎలా ఉండబోతుంది? ఏంటి? అనేది అందరికీ కొంతమందికి అటు ఇటుగా ఆలోచనలున్నాయన్నమాట. సో, అమరావతి డెవలప్‌మెంట్ అనేది ప్రెజెంట్ ఉన్న ఇది కాదండి. యాక్చువల్‌గా ఆల్రెడీ మనకు VGTM విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అనేది ఎప్పటినుంచో ఒక బోర్డ్ ఉంది ఆల్రెడీ. అండ్ ఆ జోన్‌లో కమర్షియల్ యాక్టివిటీసు, రెసిడెన్షియల్ యాక్టివిటీసు అండ్ లాజిస్టిక్స్ కైండ్ ఆఫ్ థింగ్ ఎప్పటినుంచో ఉన్నాయండి. అండ్ అది కాకుండా ఏపీ సీఆర్‌డీఏ ఆల్రెడీ వచ్చింది. ఏపీ సీఆర్‌డీఏ అనేది బాడీ ఆల్రెడీ ఎప్పుడైతే గవర్నమెంట్ బాడీ ఉందో, ఇప్పుడు ఎక్కడెక్కడైతే క్లస్టర్స్ ఉన్నాయి కొన్ని ఫినాన్షియల్ క్లస్టరు, జనరల్ క్లస్టరు, గవర్నమెంట్ బాడీ క్లస్టర్స్ అని చెప్పేసి అనమాట. సో, ఈ క్లస్టర్స్‌లో ఆల్రెడీ కొన్ని డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అండ్ ఇది కాకుండా మంగళగిరికి యాజ్ ఇట్స్ ఓన్ చార్మ్ అండి ఆల్రెడీ. ఎందుకంటే గుంటూరుకి, విజయవాడకి మధ్యలో ఉంది ఒకటి. ప్లస్ ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ అవ్వచ్చు, కొన్ని ఐటీ కంపెనీస్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ కంపెనీస్ ఆల్రెడీ ఆపరేటింగ్ అవ్వచ్చు, కొన్ని డేటా రిలేటెడ్ కంపెనీస్ అవ్వచ్చు. ఇవన్నీ ఎప్పటినుంచో ఆపరేట్ చేస్తున్నారు. సో, కొత్తగా డెవలప్‌మెంట్ అనేది ఇంకొద్దిగా అగ్రెషన్ అవుతుంది. దాంతో పాటు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. అండ్ లోకల్ గవర్నమెంట్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉంటున్నాయన్నమాట. సో, లోకల్ బాడీస్ ఆల్రెడీ అయితే మన లోకల్ గవర్నమెంట్ కంపెనీస్ అవ్వచ్చు, అండ్ నేషనల్ వైడ్ కొన్ని కంపెనీస్ అవ్వచ్చు, అండ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ లైక్ ఎస్ఆర్ఎం గానీ, ఇంకోటి గానీ, ప్లస్ హాస్పిటల్స్ గానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారనమాట. సో, ఆల్రెడీ ఆటో మోడ్‌లో కాస్త ఉంది ఇప్పుడు. ఇంకొద్దిగా అగ్రెషన్‌లో చేసి దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళేటట్టు కొన్ని మన ప్రెజెంట్ గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్ తీసుకుంది రీసెంట్‌గా. అండ్ ఇది కాకుండా వైజాగ్‌కు ఆల్రెడీ ఆ ఫిషింగ్ ఉంది. ఇన్వెస్ట్‌మెంట్స్ అవ్వచ్చు, కంపెనీస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు ఆల్రెడీ. సో, వైజాగే కాకుండా నెల్లూరు శ్రీ సిటీ ఏరియా ఏదైతే ఉందో, శ్రీ సిటీ బై ఇట్‌సెల్ఫ్ లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అండ్ కపుల్ ఆఫ్ వాట్ యూ కాల్ కార్ యాక్సెసరీస్ అవ్వచ్చు, ఆ కొన్ని కంపెనీస్ అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యున్నాయన్నమాట. సో, ప్రెజెంట్ అమరావతి ఏదైతే సో కాల్డ్ మాట్లాడుతున్నామో, ఇన్వెస్ట్‌మెంట్ వైస్ గానీ, ఇంకోటి గానీ కొద్దిగా చూసి ఇన్వెస్ట్ చేసేస్తే డెఫినెట్‌గా ఒక 5-10 ఇయర్స్ డౌన్ ద లైన్ కోర్ ఏరియా, ఐ మీన్ టు సే ఎగ్జాక్ట్‌లీ కోర్ ఏరియా ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ డెఫినెట్‌లీ ప్రూఫ్‌లే. ఎందుకంటే సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎవాల్వ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా అక్కడ వాల్యుయేషన్ గానీ, ఇంకోటి గానీ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో, న్యూ స్టేట్ అయినప్పటికీ కూడా మనం ఇంకొద్దిగా ప్రెజెంట్ లాస్ట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది. ప్రెజెంట్ గవర్నమెంట్ ఇంకొన్ని ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకొని ఆ ఏపీ సీఆర్‌డీఏని ఏదైతే ఇందాక చెప్పినట్టుగా ఆ ఫినాన్షియల్ క్లస్టర్స్ 9 క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సో కాల్డ్ 9 క్లస్టర్స్‌లో డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి. సో, బట్ ఇట్ టేక్స్ టైమ్ అనమాట. ఎందుకంటే ఓవర్‌నైట్ ఏది జరగదు. బట్ ఖచ్చితంగా మంగళగిరి గానీ, అమరావతి బెల్ట్ గానీ, గుంటూరు అండ్ విజయవాడ ఆ కోర్ ఏరియా ఏదైతే ఉంటుందో డెఫినెట్‌గా తెనాలి వరకు అప్ టు మ్యాక్స్ టు మ్యాక్స్. సో, దిస్ ఈస్ డెఫినెట్‌లీ ఆటో మోడ్‌లోకి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. బట్ చూసి డెఫినెట్‌గా ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయొచ్చు, తీసుకోవచ్చు. వైజాగ్ అయితే అల్టిమేట్‌లీ ఆల్రెడీ ఎప్పటినుంచో యాజ్ ఎ మెట్రో సిటీగా అది ఎస్టాబ్లిష్ అయ్యింది. అక్కడ బై డిఫాల్ట్ కొన్ని కంపెనీస్, ఐటీ కంపెనీస్ అవ్వచ్చు, లైక్ రుచికొండ, మొదలవాడ దగ్గర అండ్ ఐటీ ఎనేబుల్డ్ అవ్వచ్చు. తీసుకోవచ్చు, చేయొచ్చు, హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఆ వైజాగ్ సిటీ అండ్ కోర్ మంగళగిరి ఏరియా వరకి. అండ్ ఇది కాకుండా అనంతపూర్‌లో ఆల్రెడీ మనం ఏదైతే సో కాల్డ్ మాట్లాడుతున్నామో కియా కంపెనీ ఎస్టాబ్లిష్‌మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు. అండ్ మనకి ఏపీకి యాక్చువల్ చూసుకుంటే కొడికొండ చెక్ పోస్ట్ అని అనంతపూర్ బార్డర్ ఏదైతే బెంగుళూరు బార్డర్‌కి ఉందో, కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర నుంచి దేవనహల్లి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏదైతే ఉందో, ఇట్ టేక్స్ హార్డ్‌లీ 1-1 ½ అవర్ డ్రైవ్ టైమ్. ప్రెజెంట్ బెంగుళూరు సిటీ ఇబ్బంది పడేది ఎక్కడ? ట్రాఫిక్‌లో. సౌత్ ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఇక్కడ బెంగుళూరు రావాలంటే ఇట్ ఈస్ టేకింగ్ 2 ½ అవర్స్ డ్రైవ్ టైమ్. సో, మనకి ఇక్కడ ఏదైనా ఒక క్లస్టర్ గానీ, ఒక జోన్ గానీ వస్తే అనంతపూర్ దాటాక ఆ కొడికొండ చెక్ పోస్ట్ దాటిన తర్వాత నుంచి టువర్డ్స్ దేవనహల్లికి అక్కడ ఏదైనా ఒక క్లస్టర్ గానీ మంచి ఫెసిలిటీ ఇస్తే ఖచ్చితంగా, ఎందుకంటే బెంగుళూరు బై డిఫాల్ట్ ఇట్స్ ఐటీ హబ్ కాబట్టి ఇక్కడ మనకు 1-1 ½ అవర్ డ్రైవ్ టైమ్‌లో ఏపీకి ఆ బెల్ట్ ఖచ్చితంగా డెవలప్ అయ్యే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ నెల్లూరు సిసిటీ ఈస్ దేర్ ఆల్రెడీ. వైజాగ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ ఎనేబుల్డ్ ఐటీఈఎస్ కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్‌లో ఉన్నాయి. అండ్ కోర్ ఏరియా VGTM విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి బెల్ట్ ఏపీ సీఆర్‌డీఏ జోన్‌లో ఇప్పుడు డెవలప్‌మెంట్ స్టార్ట్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఈ సో కాల్డ్ ఆల్ పారామీటర్స్‌లో లిటిల్ బిట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్‌లీ కర్నూల్ ఆల్సో. కర్నూల్ కూడాను రీసెంట్‌గా ఏదైతే మనం మాట్లాడుతున్నామో గ్రీన్‌కో ప్రాజెక్ట్ గానీ, కపుల్ ఆఫ్ సోలార్ ప్రాజెక్ట్స్ గానీ, సోలార్ అండ్ ఆల్రెడీ ఓరకల్ ఎయిర్‌పోర్ట్ ఈస్ దేర్ వెరీ క్లోజ్ టు కర్నూల్. ఇట్స్ హార్డ్‌లీ 20 కిలోమీటర్ డ్రైవ్ టైమ్ ఫ్రమ్ ది కర్నూల్ టు ఓరకల్ ఎయిర్‌పోర్ట్. సో, కర్నూల్ ఎయిర్‌పోర్ట్ ఏదైతే వచ్చిందో ఆల్రెడీ. సో, అక్కడ గ్రీన్‌కో వాళ్ళు ఎస్టాబ్లిష్ కావచ్చు. సో, డెఫినెట్ కర్నూల్ కూడా వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్. అండ్ కర్నూల్ కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బెంగుళూరు హైవే కాబట్టి హైదరాబాద్ నుంచి 210 కిలోమీటర్ డిస్టెన్స్ టు ది కర్నూల్. అండ్ ఫ్రమ్ కర్నూల్ టు బెంగుళూరు ఇట్ టేక్స్ హార్డ్లీ 4 అవర్స్ డ్రైవ్ టైమ్. సో, 6-7 అవర్స్ డ్రైవ్ టైమ్ ఈజ్ ఫర్ ది హైదరాబాద్ టు బెంగుళూరు. సో, ఇన్ బిట్వీన్ కర్నూల్ ఈజ్ దేర్.
కర్నూలు ఆల్సో వీ షుడ్ చూస్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్. ఓకే. యా. నేను మీ తారక రంగారెడ్డి. నా కంపెనీ పేరు వచ్చేసి S2Connects.com అండి. ప్రాపర్టీ అడ్వైజరీ సొల్యూషన్స్, మెయిన్లీ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్ అండ్ అమరావతి ఆల్సో, అండ్ వీఆర్ డూయింగ్ రీసెంట్లీ వైజాగ్ ఆల్సో అండి. మా నెంబర్ వచ్చేసి 832-833-0828. ఐ రిపీట్ 832-833-0828.